ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో 5వ విడతలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మే 20న 14 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అక్కడ పార్టీలన్నీ నువ్వా నేనా అనేలా గట్టిగా తలపడుతున్నాయి. అభ్యర్థుల ప్రచారం కూడా అదే రేంజ్ లో ఉంది. ఈ నెల 20న జరిగే 5వ దశ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి హేమాహేమీలు బరిలో ఉన్నారు. ఈ విడతలో కీలక నియోజకవర్గాలు, అభ్యర్థుల బలబలాలేంటో ఇప్పుడు చూద్దాం. రాయ్ బరేలీ ఈ నియోజకవర్గం గత కొన్నేళ్లుగా గాంధీ కుటుంబానికి చెందిన వారే పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. కేరళలోని వాయనాడ్ లో పోటీ చేసిన రాహుల్ రాయ్ బరేలీలోనూ పోటీకి దిగారు. ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఫిరోజ్ గాంధీ మొదలుకొని ఆయన భార్య ఇందిరా, కోడలు సోనియా గాంధీ వరకు హస్తం జెండానే ఎగురుతోంది. మధ్యలో 1996, 1988లో మాత్రం బీజేపీ విజయం సాధించింది. తన భర్త రాజీవ్ నియోజకవర్గమైన అమేథీ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన సోనియా గాంధీ తర్వాత ఆ సీటును కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించి 2004లో అత్తగారి కంచుకోట నుంచి గెలుస్తూ వచ్చారు. అప్పటి నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. ఈసారి సోనియా ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొని రాజ్యసభకు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ నుంచి రాయ్ బరేలీలో ఎవరు నిలబెడతారనే సస్పెన్స్ మొన్నటి వరకు కొనసాగింది. ప్రియాంక గాంధీ ఎంట్రీ ఇస్తారంటూ ఒక దశలో ఊహాగానాలు చక్కర్లు కొట్టినా చివరకు రాహులే బరిలోకి దిగారు. ఆయనపై దినేష్ ప్రతాప్ సింగ్ ను బీజేపీ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో కూడా దినేష్ సోనియాపై పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 2018లో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. గత ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూశారు. అదే ఊపులో ఈసారి రాయ్ బరేలీని కూడా దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. కానీ ఈ స్థానంలో ఇండియా కూటమి చాలా బలంగా ఉంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 సమాజ్వాదీ పార్టీ గుప్పిట్లోనే ఉన్నాయి. ఒక్క చోట మాత్రం బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. అమేథీ ఈ లోక్సభ స్థానం గాంధీ కుటుంబానికి పెట్టని కోట, కాంగ్రెస్ కు కంచుకోట. అలాంటి దీర్ఘకాల రాజకీయ వారసత్వానికి 2019లో బీజేపీ గట్టి షాకే ఇచ్చింది. రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. ఈసారి కూడా ఆమెనే బీజేపీ తరపున బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ కు బదులు గాంధీ కుటుంబ విధేయుడు అయిన కిషోరీ లాల్ శర్మ బరిలోకి దిగారు. 40 ఏళ్లుగా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కిషోరీ లాల్ శర్మ అందరికీ సుపరిచితుడు. దీనికి తోడు ఇండియా కూటమి భాగస్వామి సమాజ్వాదీ ఈసారి కాంగ్రెస్ కు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. అమేథీ, రాయ్ బరేలీల్లో కాంగ్రెస్ విజయం కోసం 2 పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కుల సమీకరణాలు కూడా పనిచేస్తున్నాయి. ఈసారి యాదవులంతా ఒక్క తాటిపైకి వచ్చారు. అఖిలేష్ చెప్పిన వైపే తమ ఓటంటున్నారు. ఈ సానుకూలత సాయంతో కాంగ్రెస్ తన కంచుకోటను తిరిగి కైవసం చేసుకుంటుందా, స్మృతి మళ్లీ గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 20న 5వ విడతలో పోలింగ్ జరగనున్న అమేథీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి పుట్టిల్లైన ఝాన్సీ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది రాణి లక్ష్మీబాయి విరోచిత పోరు కళ్ల ముందు కదలాడుతుంది. 1989 నుంచి ఈ నియోజకవర్గంలో బీజేపీకి గట్టి పట్టుంది. మధ్యలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఈ స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ తిరిగి చేజిక్కించుకుంది బీజేపీ. గత 2 ఎన్నికల్లోనూ బీజేపీయే ఇక్కడ విజయం సాధించింది. 2014లో కాషాయ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి 1,00,000 ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు. 2019లో బీజేపీ తరపున టికెట్ దక్కించుకున్న అనురాగ్ శర్మ రెట్టింపు స్థాయిలో అంటే 3 లక్షల ఓట్లకు పైగా మెజారిటీతో ఎస్పీ అభ్యర్థి శ్యామ్ సుందర్ సింగ్ యాదవ్ పై బంపర్ విక్టరీ కొట్టారు. ఇక ఈసారి కూడా సిట్టింగ్ ఎంపీ అనురాగ్ శర్మకే బీజేపీ ఛాన్స్ ఇచ్చింది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ తరపున ప్రదీప్ జైన్ ఆదిత్య బరిలో ఉన్నారు. 2009లో ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. బీఎస్పీ తరపున రాకేష్ కుష్వాహా పోటీ చేస్తున్నారు. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 బీజేపీ, 1 ఎన్డీఏ భాగస్వామి అప్నా దళ్ చేతిలో ఉన్నాయి. ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య కనిపిస్తోంది. గతంలో బీఎస్పీకి కూడా గణనీయంగా ఓట్లు పడడంతో పోటీ ఉత్కంఠ రేపుతోంది.
ఒకప్పుడు లక్నో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఈ నియోజకవర్గంలో 1991 నుంచి కాషాయ జెండానే రెపరెపలాడుతోంది. బీజేపీ దిగ్గజం అటల్ బిహారీ వాజ్పేయి 1991 నుంచి 2004 వరకు వరుసగా 5 సార్లు ఘన విజయం సాధించిన సీటిది. 2009లో లాల్జీ టాండన్ గెలుపొందగా ఆ తర్వాత పార్టీలో కీలక నేత అయిన రాజ్నాథ్ సింగ్ ఇక్కడ పాగా వేశారు. గత 2 ఎన్నికల్లో ఆయనే ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. 2014లో యూపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషిపై 2 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు రాజ్నాథ్ సింగ్. యూపీ మాజీ ముఖ్యమంత్రి హేమావతి నందన్ బహుగుణ కుమార్తెనే రీటా బహుగుణ. హేమావతి నందన్ బహుగుణ కూడా ఇక్కడ జనతా పార్టీ తరపున 1977లో ఎంపీగా ఒకసారి గెలిచారు. ఇక 2019లో ఎస్పీ తరపున పోటీ చేసిన ప్రముఖ నటి బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా భార్య పూనం సిన్హాను రాజ్నాథ్ సింగ్ 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన హ్యాట్రిక్ విక్టరీపై కన్నేశారు. ఎస్పీ తరపున రవిదాస్ మెహ్రోతా బరిలో ఉన్నారు. అఖిలేష్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన రవిదాస్ కు రాష్ట్ర రాజకీయాల్లో మంచి పట్టుంది. బీఎస్పీ నుంచి సర్వర్ మాలిక్ పోటీ చేస్తున్నారు. లక్నో పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 బీజేపీ, 2 ఎస్పీ ఖాతాలోనే ఉన్నాయి. హిందువుల కల నెరవేరిన అయోధ్య రామ మందిరం కొలువుదీరిన లోక్సభ నియోజకవర్గం పేరు ఫైజాబాద్. గతంలో ఇది అయోధ్య లోక్సభ నియోజకవర్గంగానే ఉండేది. పునర్విభజన తర్వాత ఫైజాబాద్ గా పేరు మారింది. గత 2 ఎన్నికల్లోనూ బీజేపీ తరపున విక్టరీ కొట్టిన లల్లు సింగ్ ఈసారి హ్యాట్రిక్ కోసం తహతహలాడుతున్నారు. 2014లో గెలవడానికి ముందు ఆయన అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఫైజాబాద్ నుంచి సమాజ్వాదీ పార్టీ తరపున అవధేష్ ప్రసాద్ బరిలో ఉన్నారు. ఈయనకు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన ఇక్కడి అసెంబ్లీ స్థానం మిల్కీపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. ఒంటరి పోరాటం చేస్తున్న బీఎస్పీ సచ్చిదానంద్ పాండేకు టికెట్ ఇచ్చింది. ఈ ఎంపీ సీట్లో 76% హిందువులు, 22% ముస్లిం జనాభా ఉంటుంది. రామ జన్మభూమి వివాదానికి తెరదించి రామ మందిరాన్ని సాకారం చేసిన బీజేపీ ఫుల్ జోష్ లో ఉంది. మోదీ యోగి ఫ్యాక్టర్ తో ఈసారి కూడా ఖచ్చితంగా గెలుపు తమదేనని ధీమాగా ఉంది బీజేపీ. ముస్లిం ఓటు బ్యాంకు సపోర్టుతో ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. ఈ సీట్లో మొత్తం 5 సెగ్మెంట్లుండగా 4 బీజేపీ, 1 బీఎస్పీ గెలుచుకున్నాయి. వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పేరు కైసర్గంజ్. ఆయనపై లైంగిక ఆరోపణలు రావడంతో ఈసారి బ్రిజ్ భూషణ్ కు టికెట్ ఇవ్వలేదు అధిష్టానం. రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా చక్రం తిప్పిన బ్రిజ్ భూషణ్ లైంగిక ఆరోపణల కేసులో చిక్కుకోవడంతో సీట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం నిరాకరించింది. చివరకు ఆయన కుమారుడు కరుణ్ భూషణ్ కు టికెట్ కేటాయించడంతో బ్రిజ్ భూషణ్ జోష్ లో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీకి కంచుకోట అయిన ఈ సీటును కాషాయ గూటికి తెచ్చిన ఘనత మాత్రం బ్రిజ్ భూషణ్దే. సమాజ్వాదీ దిగ్గజ నేత బేనీ ప్రసాద్ వర్మ ఇక్కడ వరుసగా 5 సార్లు గెలిచారు. 2014, 2019లో బ్రిజ్ భూషణ్ వరుస విజయాలతో ఎస్పీ హవాకు గండిపడింది. ఎస్పీ నుంచి ఈసారి రామ్ భగత్ మిశ్రా పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి నరేంద్ర పాండే పోటీ చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీపై తీవ్ర వ్యతిరేకతకు కారణమైన బ్రిజ్ భూషణ్ కుమారుడికే మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని ఇండియా కూటమి ప్రచారాస్త్రంగా మలుచుకుంటోంది. కుమారుడిని గెలిపించుకోవడానికి బ్రిజ్ భూషణ్ బాగా కష్టపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 4 చోట్ల బీజేపీ అధికారంలో ఉంది. ఒక చోట మాత్రం ఎస్పీ పాగా వేసింది. ఇక ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ కు సమాజ్వాదీ పార్టీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. సీట్ల పంపకంలో భాగంగా యూపీలో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ స్థానాలన్నింటిలోనూ సొంతంగా తామే బరిలో ఉన్నట్లు భావించి పోరాడాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నిర్దేశించడంతో అమేథీ, రాయ్ బరేలీ సహా అన్ని స్థానాల్లో ప్రచార సభల్లో ఆ పార్టీ కార్యకర్తలు ఎర్ర టోపీలతో హాజరవుతున్నారు. దీంతో పొత్తు బాగానే ఫలిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2017లో యూపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ చివరి క్షణంలో హడావిడిగా పొత్తు కుదుర్చుకున్నా అది శ్రేణుల వరకు వెంటనే చేరకపోవడంతో ఫలించలేదు.
కానీ ఈసారి మాత్రం గాంధీ కుటుంబ కంచుకోటల్లాంటి 2 స్థానాల్లోనూ ఈ పార్టీలు ఒకే జట్టుగా ముందుకు వెళ్తున్నాయి.